నమస్కారం అండి. నా పేరు లలిత. నేను మొదటిసారి వారాహి అమ్మవారి పూజ చేద్దాం అనుకున్నానండి. అందరూ అనుకునేలాగా నాకు మొదట్లో చేయటానికి భయం వేసిందండి. తర్వాత వీడియోస్ చూసి చేద్దామని నిర్ణయించుకున్నాను. నండూరి శ్రీనివాస్ గారి వీడియో చూశానండి. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చి ఆయన చెప్పేటట్టే నేను చేశాను. సింపుల్గా చేసుకోమని చెప్పారండి. అమ్మవారికి కందదీపం ఇష్టమని కందదీపం పెట్టి, కామాక్షి దీపం పెట్టి, అమ్మవారికి ఎర్ర ఒత్తులంటే ఎర్ర రంగుతో కూడిన ఒత్తులు ఇష్టమని చెప్పి ఎర్ర ఒత్తులు పెట్టాలండి. వినాయకుడిని వినాయకుడితో తొలి పూజగా చేయాలి కాబట్టి ఫస్ట్ వినాయకుడి ప్రతిమ మన దగ్గర ఉన్న పసుపుతో వినాయకుడిని తయారు చేసి మొదట పెట్టామండి. బెల్లం పానకం అమ్మవారికి నైవేద్యం కింద బెల్లం పానకం తయారు చేసి అన్నంతో వండే ఏ ప్రసాదమైనా సరే, క్షీరాన్నమైనా, కొబ్బరన్నమైనా, పులిహార అయినా ఏదైనా మన నవరాత్రులకి అమ్మవారికి చేసి పెట్టే విధంగానే చేయొచ్చండి. మొదటి రోజు అమ్మవారికి ఇష్టం అని చెప్పి వేపాకులు, మామిడి కొమ్మలు తెచ్చి అలంకరించుకున్నానండి. అమ్మవారికి ప్రతినిత్యం తాంబూలం పెట్టి లలితా సహస్రనామం చదివి కుంకుమ సుగంధం రావాలని చెప్పి దానిలో జవ్వాది కూడా కలిపానండి. అమ్మవారికి వాసనతో కూడిన పువ్వులు అంటే చాలా ఇష్టం అని చెప్పి మల్లెపూలు, విరజాజులు, సంపెంగ పువ్వులు అవి పెట్టి పూజ చేసుకుంటే మంచిదండి. అమ్మవారికి నేను రోజు మూలమంత్రంతో పూజ చేసి అష్టోత్తరాలు చదివి లలితా సహస్రనామంతో నా దగ్గర ఉన్న లలితమ్మకి కుంకుమ పూజ చేశానండి. ఇది మా పూజ గది అండి. పూజ గదిలో నిత్యదీపం నేను పెట్టుకునేది పైన ఉంటుందండి. కింద అమ్మవారికి సెపరేట్గా పెట్టి చేశాను. ఈ పూజా విధానం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఏదన్నా తప్పులున్నా, ఇదే మా మొదటి పూజ అండి. ఏదన్నా తప్పులున్నా చేసినా క్షమిస్తారని భావిస్తూ చిన్న ప్రయత్నం చేశామండి. నమస్తే అండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి మంచి కాంటెంట్ అండ్ గర్ల్స్ థింగ్ గురించి కావాలంటే డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.